ఆచి చికెన్ మసాలా. మూసీ పరివాహిక బాధితులతో కలిసి కేటీఆర్ దండి మార్చ్ నిర్వహిస్తున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ లో భాగంగా ఇల్లు కోల్పోతున్న వారికి మద్దతుగా ఆందోళన చేస్తున్నారు. హైదర్ షా కోట నుంచి లంగర్ హౌస్ మధు పార్క్ రోడ్డు వరకు పాదయాత్ర సాగనుంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశకృష్ణ అందిస్తారు. వంశకృష్ణ, పోతున్నాయంటూ హైదర్ షా కోట ప్రజలు కావచ్చు, ఈ లంగర్ హౌస్ కి సంబంధించిన ప్రజలు కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. వీరందరికి కూడా బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా కాసేపట్లో దండి మార్చ్ నిర్వహించబోతా ఉన్నారు బాధితుల తరపున, బాధితులతో పాటుగా. ప్రజెంట్ మనం హైదర్ షా కోటలో ఉన్నాం. హైదర్ షా కోటలో కూడా చూడొచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫ్లగ్ కార్డ్స్ పట్టుకొని వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా తమ ఇండ్లు కోల్పోతున్నాం అంటూ కూడా వారు ఆందోళన చెందుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. చెప్పండి మేడం, మీ పేరు? నా పేరు దివ్య అండి. మేము ఇక్కడ విఘ్నేశ్వర కాలనీ నుంచి వచ్చాము. రీసెంట్గా మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో మా సర్వే నెంబర్ ఉందని నోటిఫికేషన్లో ఇచ్చారు. మమ్మల్ని వాలంటరీగా మా ప్రాపర్టీ సబ్మిట్ చేసి మాకు టీడీఆర్స్ ఇస్తామన్నారు. యాక్చువల్లీ మా పక్కన ఉండింది మూసీ నది కూడా కాదండి, ఇట్స్ మూసా అండ్ దాని బఫర్ లిమిట్ 9 meters. బట్ ఇప్పుడు దాన్ని రీక్రియేట్ చేశారు, లైక్ ప్రాజెక్ట్ కోసమే 50 meters అని రీక్రియేట్ చేశారు. అన్ని ఎవిడెన్స్లు మార్చేస్తున్నారు, వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మార్చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఇట్ ఆల్ కరెక్ట్. మేము గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నామంటే మూసీ నదికి ఉన్న బఫర్ లిమిట్ని, మూసా నదికి ఉన్న బఫర్ లిమిట్ని చేంజ్ చేసి అది 9 meters గానే గుర్తించి మా ఇల్లులని డిస్టర్బ్ చేయకుండా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేయమని కోరుకుంటున్నాము. మీరు ఎలా గత కొద్ది రోజుల నుంచి కూడా బాగా ఆందోళన పడి ఉంటారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా మెంటల్ స్ట్రెస్ ఫేస్ చేస్తున్నామండి. మేము ఆ పనులన్నీ వదులుకొని ఇలా ధర్నాలకి, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడము, MRDSకి వెళ్ళడము, అన్ని చోట్ల తిరగడము, ఇన్ఫర్మేషన్ కనుక్కోవడము, చాలా మెంటల్ స్ట్రెస్కి లోన్ అవుతున్నాము. గవర్నమెంట్కి ఇలా చేయడం చాలా తప్పండి. గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్ అండ్ దే షుడ్ గివ్ అస్ ప్రాపర్ జస్టిస్ without touching our area. They can do any type of regeneration, any type of beautification, and we will also support for such type of beautification. సో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిజన్ చాలా ఘోరం అండి. ఎందుకంటే మేము ఈ ఏరియాలో ఆల్మోస్ట్ 7 years నుంచి ఉంటున్నాము. ఒక మిడిల్ క్లాస్ బ్యాంక్ ఎంప్లాయీ లాగా నేను యాక్చువల్గా లిమిట్స్, నాకు లోన్ ఎలిజిబిలిటీ ఇబ్బంది అయినా కానీ చాలా కష్టపడి తీసుకున్నాము. ఇప్పుడు వీళ్ళు సడన్గా వచ్చేసి ఉన్న ఫ్యాక్ట్స్ అన్ని చేంజ్ చేసి 9 meters బఫర్ జోన్ని 50 metersగా మార్చేసి అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి అనేది క్లారిటీ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. ఇది చాలా అమానుష్యం. దీనివల్ల మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడతాయి. సో మా రిక్వెస్ట్ ఓన్లీ ఒకటి ఏంటంటే మూసీ డెవలప్మెంట్ కానీ బ్యూటిఫికేషన్ కానీ ఏదైనా చేయండి, మేము ముందుండి మీకు సపోర్ట్ చేస్తాం. కాకపోతే ఇండ్లని కూల్చి మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేసినా కానీ అది ఎవరికి యూజ్ అవ్వదు. దయచేసి ఇది మీడియా తరఫున గవర్నమెంట్కి వెళ్లాల్సిందిగా నేను చూసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మనం మరికొంతమంది మేడం, చెప్పండి మీ పేరు? హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన అండి. మేము ఇక్కడ 2021లో ఇల్లు తీసుకున్నప్పుడు మాకేం చెప్పారంటే బఫర్ జోన్ అనేది 9 meters అన్నారు. సో అలా చూసుకున్న తర్వాతనే మేము లీగల్ వెరిఫికేషన్ కూడా చేయించుకున్నాం. లీగల్ వెరిఫికేషన్ ఎక్కడ కూడా చెప్పలేదు దట్ దిస్ ల్యాండ్ ఇస్ ఇన్ లిటిగేషన్ అని చెప్పి. అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై అయిన తర్వాత LICలో మేము లోన్ తీసుకున్నాము. ఏదో ప్రైవేట్ బ్యాంక్స్, థర్డ్ పార్టీ బ్యాంక్స్ లో కాదు, మేము తీసుకుంది LIC నుండి. LIC వాళ్ళు ఊరికైతే లోన్ ఇవ్వరు కదా, అన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాతే ఇస్తారు లోన్. మేము లోన్ తీసుకున్నాము, డౌన్ పేమెంట్ చేసాము, అన్ని ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. 9 meters అని చెప్పారు, సరే బాగానే ఉంది అని తీసుకున్నాము. మా సేవింగ్స్ అన్ని, లైఫ్ టైం సేవింగ్స్ అన్ని పెట్టి తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి లేదు 50 meters మీ ఇల్లు తీసేస్తామంటే ఒక కామన్ మ్యాన్ కి ఇల్లు కావాలంటే ఎంత కష్టపడాలి. దాంతోపాటుగా ఎలా మీకు గత కొద్ది రోజుల నుంచి కూడా ఆందోళన పడి ఉంటారు కదా, ఎలా అనిపిస్తుంది? సార్, మేము 2 years నుండి రోడ్ల మీదే తిరుగుతున్నాము. ఓకే, ప్రశాంతత లేదు. ఇల్లు తీసుకున్నాం అంటే పీస్ఫుల్ లైఫ్ స్పెండ్ చేయడానికి తీసుకుంటాం, కానీ ఇల్లు తీసుకున్న 2 years అంటే గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఇదే పరిస్థితి. వీకెండ్స్ ఫ్యామిలీస్ తో స్పెండ్ చేయట్లేదు. మేము వీకెండ్స్ బయట తిరుగుతున్నాం, రోడ్ల మీద తిరుగుతున్నాము. ఇంట్లో పని వదిలేసి, ఇంట్లో పిల్లల్ని వదిలేసి, ఎగ్జామ్స్ టైం సార్, ఇంట్లో పిల్లలకు చదివించకుండా ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ లేదు ఇలా పట్టుకొని తిరగాల్సి వస్తుంది, పెద్ద పెద్ద వాళ్ళు తిరగాల్సి వస్తుంది. మేమైతే ఇచ్చేది పరిస్థితి లేదు. సి, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు డెవలప్, ఏదో ఒక వేరే డెవలప్మెంట్ చేయండి. కామన్ మ్యాన్ ని సఫర్ చేసి డిస్ట్రక్షన్ తో డెవలప్మెంట్ అవ్వదు. డిస్ట్రక్షన్ తో అస్సలు డెవలప్మెంట్ అవ్వదు. నిజంగా మీకు మూసీ డెవలప్ చేసేది ఉంది, మూసీ శుద్ధీకరణ చెయ్యాలి అనుకుంటే చెయ్యండి. మేము ముందుండి వస్తాం. మా కాలనీలో ఎంతమంది ఉన్నారో అంతమంది ముందుకు వచ్చి క్లీన్ చేస్తాం. మీతో పాటు మేము మీకు సపోర్ట్ ఇస్తాం. అంతేగాని ఇల్లులు ఇచ్చేసి మీరు వచ్చేసి మీరు చెయ్యండి అంటే, ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అ కామన్ మ్యాన్. ఎవడో అక్కడ వచ్చి ఇల్లులు తీసుకుంటాం అంటే ఎవరిస్తారు ఇల్లులు? We are not going to give up and we are going to fight against this. మీరు చెప్పండి.
మేము మా ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా లేమండి. మేము పెద్దవాళ్ళం అయిపోయాము. మా పిల్లలు ఏదో ఆనందంగా ఉంటారని చెప్పి సామాన్యునికి ఒకటే ఇల్లు అండి. ఆ ఇల్లు నిలబడబెట్టడం కోసం మా ప్రాణాలైనా పణంగా పెడతాం. కానీ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం విన్నపం, మీరు బ్యూటిఫికేషన్ చెయ్యండి, మేము మీకు సహకరిస్తాం. మాకు ఉడత సాయంగా ఏదైనా చేస్తాం. నీళ్లు మయమంటారా, ఇటుక మయమంటారా, ఇసుక మయమంటారా, ఏదైనా చేస్తాం. కానీ మా ఇళ్ళని మాత్రం కదిలిస్తే మేము ఒప్పేది లేదండి. అయితే పరిహారం ఇస్తాము, వేరే దగ్గర మీకు లేదండి, పరిహారాలు అక్కర్లేదండి. మా ఇల్లే మాకు కావాలి తప్ప మాకు పరిహారాలు అవసరం లేదండి. పరిహారాలు ఇవ్వక్కర్లేదండి. మేము ఎట్టి పరిస్థితులని మా ఇంటి గుమ్మం మేము దిగమండి. మా బాడీలను తీసుకొని వెళ్ళనేయండి, పర్వత స్థాయిగా ఉండిపోతుంది. ఏంటి, ఒక ముఖ్యమంత్రి గారు పలానా టైంలో ఉన్నారంటే ఎన్ని మంచి పనులు చేశారో అది లిఖించాలి. అంతేగాని ఇంతమంది చచ్చిపోయారు, ఈ ఇల్లు కోసం చచ్చిపోయారు పాపం అనేసి అనుకోకూడదండి. ఎందుకంటే రేపు ఉదయం ఈ యువతంతా ఉన్నారు అంటే వాళ్ళు అతన్ని నిలబడబెట్టాలి. మేము కూడా మా ఓటు ఆయనకే, కానీ ఆయన మాత్రం మంచి పనులు చేయాలి. మా ఇళ్ళను మాత్రం కదల్చడానికి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. మేము ఇంత పిల్లలు శనాదివారాల్లోనండి ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటారండి, కానీ ఎంతసేపు మా ప్రాబ్లానికి ఎక్కడికి వెళ్ళాలి, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది అనే బాధపడుతున్నారండి. భయం వేస్తుందా అమ్మా? భయం అనిపిస్తుందా కొద్ది రోజుల నుంచి? అందరూ కూడా భయం 2 years నుంచి భయపడుతున్నామండి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. మాకు నిద్రలు ఉండట్లేదండి. పిల్లలు ఏమైనా భోజనాలు చేయరు. వాళ్ళకి ఎంతసేపు ఎక్కడికి వెళ్ళాలి, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, ఎవరిని కలవాలి అనే ప్రాబ్లం. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క న్యూస్ వస్తుందండి. అలా ఎలా అండి? తప్పు కదండి. అతను తండ్రి వంటి వారండి మాకు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తండ్రి వంటి వారు. ఎందుకంటే దేశ పరిపాలన అంటే మాకు అన్ని మంచి చట్టాలను చూసుకోవాలి ఆయనే. అంతేగాని మాకు కీడే తగిలి చేస్తామంటే తప్పు కదండి. అది ఎంతవరకు న్యాయం అండి? ఇది పెద్ద ఎత్తున ఆందోళన కూడా చెందుతా ఉన్నారు. పిల్లలతో కూడా తండ్రులు వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. చెప్పండి. నమస్తే సార్. మాది ఓన్లీ రిక్వెస్ట్, ఇది చిన్న పిల్లలు ఇక్కడ మా కాలనీలో చిన్న పిల్లలు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. గవర్నమెంట్ రావాలి అంటే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ ఇనిషియేటింగ్ డైవర్టింగ్ ఇట్స్ అటెన్షన్ టువర్డ్స్ ఎడ్యుకేషన్లో చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్లో చాలా ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉన్నది, ఇక్కడ ఒక స్కూల్ ప్రాజెక్ట్ రావచ్చు, ఏదో ఒకటి పార్క్ రావచ్చు, ఏదో ఒకటి అంగన్వాడీ ప్రాజెక్ట్ రావచ్చు, హెల్త్ కేర్ రావచ్చు. మాకు దాంట్లో అబ్జెక్షన్ లేదు. కానీ ఇది ఎస్టీపీ ఏమంటే ఇట్ ఈస్ ప్లేయింగ్ విత్ ది హెల్త్ అండ్ కాలనీ సెంటర్లో ఉన్నది సార్ అది. అయితే దానికి మాకు అబ్జెక్షన్ ఇంకా ఏం లేదు సార్. ఎలా అనిపిస్తూ ఉంది? 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం అంటున్నారు అందరూ. చాలా కష్టంగా ఉన్నది సార్ మాకు. మేము అందరూ హైటెక్ సిటీ ఐటీలో పని చేస్తాం. మేము వీక్లో ఒక రోజు చుట్టి దొరుకుతుంది మాకు, దట్ ఈస్ సండేకి కూడా ఇట్లా మాకు ఈ అజిటేషన్స్, ఇది గవర్నమెంట్ ఆఫీషియల్స్ తోటి మాట్లాడాలి, దాంట్లో చాలా కష్టమవుతుంది సార్ మాకు. వీఆర్ అనేబుల్ టు డూ ఎనీథింగ్. చాలా మేము అందరికీ రీచ్ అవుట్ అయినాం, కానీ ఈ కష్టం చాలా. చిన్న పిల్లలు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, ఆరోగ్యం పాడేటట్టు ఉన్నది సార్. కొంచెం ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. తమ ఇండ్లు పోతున్నాయి, తమ కళల సౌధం కూలిపోతుందా అని కూడా భయపడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. భారీ ఎత్తున కాలనీకి సంబంధించినటువంటి వారు, ఐదర్శ కోటకు సంబంధించినటువంటి వారు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. భారీ ఎత్తున స్థానికులు కావచ్చు, వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చెందుతున్నటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఐదర్శ కోట నుంచి లంగర్ హౌస్లోని అటు మధు పార్క్ రిచ్ వరకు కూడా దండి మార్చ్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నిర్వహించబోతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వంశీకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.